హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ వచ్చేసి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి మేకకాల సూప్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. జలుబు దగ్గుగా ఉన్నప్పుడు ఇలాగా రొంప చేసినప్పుడు మేకకాళ్ళ సూపు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం జలుబు దగ్గు ఇట్టే మాయమైపోతుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఎప్పుడైనా సూప్ లాగా చేసుకోవాలండి, మరీ గ్రేవీ లాగా అయితే చేసుకోకూడదు, టేస్ట్ బాగుండదు. లాస్ట్ సండే వచ్చేసి మా హస్బెండ్ అయితే మటన్ హెడ్ అయితే తీసుకొచ్చారు. ఈసారి అయితే మేక కాళ్ళు అయితే తీసుకొచ్చారండి. నేనైతే బాగా స్పైసీగా వేసి అయితే సూప్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఎప్పుడు కూడా ఇలా సూప్ లాగే ఉండాలి. సూప్ లాగా బాగా బాగా స్పైసీగా చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మంచిగా వేపుకోవాలి. వేపుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. 1 మంత్ నుంచి అమ్మ నాన్న నా దగ్గరే ఉన్నారు కదా. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళైతే ఊరైతే వెళ్ళారండి. అమ్మ నాన్న వెళ్ళేసరికి నాకైతే ఇంట్లో అయితే బోర్ కొడుతుందండి. ఈ 1 మంత్ కూడా చాలా హ్యాపీగా గడిచినాయి. నిజంగా 1 మంత్ ఎలా గడిచిందో కూడా తెలీదు. చాలా త్వరగా అయితే గడిచినాయండి. అమ్మ వాళ్ళు లేక మాత్రం చాలా బాధగా ఉంది. ఇదేనేమో పేరెంట్స్‌తో ఉన్న ఎఫెక్షన్ అంటే. వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు నాకు ఆ వాల్యూ తెలీదు కానీ, వాళ్ళు 1 మంత్ నా దగ్గర ఉండి వెళ్ళేసరికయితే నిజంగా చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. 1 మంత్ ఉండి వెళ్లారు కదా. అసలు చాలా బాధేస్తుంది. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని డేస్ మా అమ్మ నాన్న నా దగ్గర ఉండటం ఫస్ట్ టైం అండి. మా అమ్మ చాలా టైమ్స్ ఉంది కానీ, మా నాన్న మాత్రం ఫస్ట్ టైం అయితే 1 మంత్ నా దగ్గర ఉండటం. 1 మంత్ ఉండటమే చాలా గ్రేట్ అనమాట. మా విలేజ్‌ని వదిలేసి మా నాన్న ఉండాలంటే చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే కళ్ళకి ఆపరేషన్ చేపించాం కదా. కొంచెం రెస్ట్ తీసుకోవాలనేసి 1 మంత్ అయితే మా దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకో కానీ నా మనసులో బాధ ఇలా చెప్పాలనైతే మీతో అనిపించిందండి. అందుకనే చెప్పాను. ఇంకా కర్రీ ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయండి. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి. అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న మేకకాళ్ళు అయితే వేసుకున్నాను. మేకకాళ్ళు వేసుకొని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ టమాటా ఫ్లేవర్ కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి. మేకకాళ్ళు ఎప్పుడైనా హాట్ వాటర్‌లో అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి డస్ట్ అనేది పోయి నీట్‌గా ఉంటాయి. యాక్చువల్‌గా అంతకుముందు అయితే నేనైతే మేకకాళ్ళలో ఉప్పు, కారం, పసుపు వేసి ముందు కుక్కర్‌లో వేసి ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ వేసి అయితే కర్రీ అయితే చేసేదాన్నండి. ఇప్పుడైతే అలా చేయట్లేదు. డైరెక్ట్‌గా కర్రీ చేసిన తర్వాత ఇంకా కుక్కర్‌లో అయితే విజిల్ అయితే రానిస్తున్నాను. టేస్ట్ ఇలా కూడా బాగుంటుంది. టమాటా ముక్కలైతే మగ్గినాయండి. అందులో ఒక రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. కాల సూపులో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మా పిల్లలిద్దరూ మటన్ హెడ్ కర్రీ చేస్తే తినరు కానీ, ఇలా కాల సూప్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే భలే ఉంటుందండి. కారం అయితే మగ్గిందండి. అందులోకైతే తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత కర్రీని అయితే మంచిగా తిప్పుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 4, 5 విజిల్స్ అయితే రానివ్వాలి. మేకకాళ్ళు లేతవే కాబట్టి ఒక 4, 5 విజిల్స్ రానిస్తే మంచిగా ఉడుకుతాయండి. ఇక్కడైతే నేను తిప్పుకొని మంచిగా ఒకసారి అయితే తిప్పుకొని కుక్కర్ మూత పెట్టి 4, 5 విజిల్స్ అయితే రానిస్తాను. కుక్కర్ కింద అయితే ఒక 5 విజిల్స్ అయితే వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా రిమూవ్ అవ్వాలండి. ఆవిరి రిమూవ్ అయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడైతే నేను కుక్కర్ మూత అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేసుకుంటాను. నాకైతే కొంచెం లైట్‌గా కారం అయితే చాలలేదండి. మళ్ళీ కొంచెం కారం అయితే వేస్తాను. ఇక్కడ కారం వేసుకున్న తర్వాత ఇక్కడైతే పీస్ కూడా మంచిగా కుక్ అయింది.
అలాగే అందులోకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగానే వేస్తానండి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా! కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ కూడా కర్రీకైతే పట్టి టేస్ట్ అనేది బావుంటుందండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే యమ్మీగా ఉండే మేకకాళ్ళ సూప్ అయితే రెడీ అండి. మర్చిపోయాను చెప్పడం. ఇందులో అయితే నేనైతే 1 స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేశానండి. మిరియాల పొడి వేసుకుంటే స్పైసీగా చాలా బావుంటుంది. ఆ వీడియో స్కిప్ అయింది. అందుకని మీకైతే చూపించలేకపోతున్నాను. అందులోకైతే 1 స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకొని మంచిగా కర్రీ అనేది దగ్గరికి రానివ్వండి. యమ్మీగా ఉండే మేకకాల సూప్ అయితే రెడీ అయిందండి. ఇది వేడి వేడిగా తింటే మాత్రం జలుబు, దగ్గు ఇట్టే మాయమైపోతుంది. యమ్మీగా ఉండే మేకకాల సూప్ అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. నాకైతే అసలు ఎక్కువ టైం అయితే పట్టలేదండి. కుక్కర్‌లో చేశాను కదా! చాలా సింపుల్‌గా అయిపోయింది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.